హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా. మొత్తం ప్యాక్ అయిపోతున్నాం అనమాట. ఇదిగోండి, మన డార్లింగ్ ఆడ వెయిట్ చేస్తుంది మన కోసం. విపుల్, హాయ్ మన్. హాయ్ హాయ్. ఓకే రైట్. ನೀ ಎಲ್ಲ ಬರ್ತೀವಿ ವಿಡಿಯೋದಾಗ. ಈಕೆಂದು ಕುಂಬ ಸ್ಟೈಲ್ ಭೀ ಬರ್ತಾವೆ. हो बरते बाय. बाय बाय विपुल. बाय. हाँ చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నా. ఇప్పటి నుంచి మన దాంట్లో వ్లాగ్స్ కంటిన్యూ ఉంటాయి. ఏంటంటే షార్ట్ రీల్స్, డ్యాన్స్ మొత్తం కొన్ని రోజులు ఆగిపోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, మా భార్య ప్రెగ్నెంట్ ఉంది. ఆమె డెలివరీకి వెళ్తుంది అనమాట. డెలివరీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది షార్ట్ రీల్స్. అప్పటి వరకు మొత్తం మోటో బ్లాగింగ్. ఇంకొకటి ఏంటంటే షార్ట్ రీల్స్లో జిమ్ డైలీ బ్లాగ్స్ జిమ్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి మరి అది ఎలా అవుతుందో. అయినాకైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయినాం డ్యూటీకి వెళ్ళడానికి. మనకి ఏంటంటే సెకండ్ షిఫ్ట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ట్రాఫిక్లోనే మొత్తం తలనొప్పి. మెయిన్లీ మన సురారం సిగ్నల్ అయితే ఇంతకుముందు హైలైట్ ఉండే. సిగ్నల్ లేనప్పుడు, సిగ్నల్ అక్కడ లాంచ్ చేయలేదు అప్పుడు, సిగ్నల్స్ లేకుండే. డైరెక్ట్ ఎవరి రూట్కి వాళ్ళు వెళ్ళిపోతుండే. కానీ ఆ మూమెంట్లో ఏంటంటే మనకు -పాయింట్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి సిగ్నల్ చేసిర్రు. ప్రతి 2 మినిట్స్కి ప్రతి 3 మినిట్స్కి రోడ్డు జామ్ ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ మూలకెళ్ళి ఈ మూల వరకు మొత్తం జామ్ అండి. వీడు చూడండి, కావాలనే దారి ఇవ్వకుండా వస్తుంది. వాటి దారి అంతా పెట్టుకొని. వీళ్ళకి ఎందుకు అట్లా ఉంటుందేమో, అందరు డ్రైవర్లే కదా, కలిసిమెలిసి పోవాలి. దారి ఇవ్వకుండా దబాయించుకుంటా ఇప్పుడు.
5 minutes later. సిగ్నల్ పడ్డాక గిట్ట బండిలు ఎందుకు ముందుకు వస్తారు? అరే 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 బండి పోయా. మన R15 మీద రైడింగ్ చేసుడంటే ఆ కిక్కే వేరే. ఎందుకంటే ఆ హ్యాండిల్ లుక్కు, మళ్ళీ స్పీడ్కి వెళ్తున్నప్పుడు వచ్చే ఫీలు, ఆ టర్నింగ్ పాయింట్లో ఈజీగా టర్న్ అవ్వడం, ఆ ఫీలింగే వేరనమాట. కాలు ఇట్లా చూసుకొని వెళ్ళిపోతుంది టర్నింగ్లో గిట్ట. అదే మనకు వేరేదైతే ఎట్లా అంటే భయం తగులుతుందేమో సైడ్కి అన్నట్టు. కానీ దీనికి అట్లా కాదు, చిన్న గ్యాప్ ఉన్నా కానీ వెళ్ళిపోవచ్చు కాలు ఈజీగా. అదే బండిలో ఉన్న స్పెషాలిటీ. ఇంకోటి మనం చిన్నగా లైట్గా మాడిఫై చేయించాం. మాడిఫై అంటే ఏం లేదు, కొద్దిగా సౌండ్ చేంజ్ టైప్ చేంజ్ చేస్తాం. హెల్మెట్ లేకుండా బాబు ముంగట పడుతున్నాడు ఆల్రెడీ. ఏమో మన లైఫ్ కూడా అలాగే ఉంది, కానీ మనం బండి మీద అంత రిస్క్ తీసుకోమన్నమాట. రిస్క్ ఫర్ ఓన్లీ ఫర్ మీ. ఇవన్నీ నా ఒక్కనికే ప్రత్యేకంగా, ఓన్లీ ఫర్ జాబ్ అండ్ వీడియోస్. టైం ఏమో 1:52 వస్తుంది. 2 o'clock వరకు వెళ్ళాలి. సారీ 12:52 అవుతుంది. 2 o'clock వరకు వెళ్ళాలి. అంటే మనం ఇంత తొందరగా మూవ్ అయినామంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. బ్రేక్ మీదకి వెళ్ళి కాలు తీసి కింద పెట్టుకొని మరి పోతుంది అంకులు. అక్క 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 అక్క. రోడ్డు మీద అక్క చెల్లెలు కానీ డ్రైవ్ చేస్తుంటే ఎక్కడో తెలియని భయం వస్తుంది అబ్బా. बात तो सही है. డ్రైవ్ చేసుకుంటా ఫోన్ మాట్లాడొద్దు, కానీ ఫోన్ పట్టుకొని ఒకటే ఆయన మీద సౌండ్ మీరు గెస్ చేయొచ్చు వస్తుందో.